లేదు సార్, అదే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అదే రాలేదు. సో దాన్ని అప్రోచ్ చేయండి. యా ఏం చెప్పారండి? తను ఇంకేం రిప్లై ఇవ్వలేదు. చూస్తా సెట్ చేస్తా. కాల్ చేశారా? మెసేజ్ చేశాను సార్. కాల్ అంటే చేయలేదు, మెసేజ్ అయితే చేశాను. ఓకే ఓకే డన్. చూస్తారులేండి. ఓకేనా? ఓకే ఓకే. యా నాగేష్ గారు మీకు వచ్చిందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా కాన్ఫిగరేషన్స్ లో గ్లోబల్ సెట్టింగ్స్? సార్ ఒకటే డౌట్ సార్, అది చెప్పండి. కన్సోలిడేషన్ బిజినెస్ ఏరియా ఉంది కదా, దీన్ని మీరు అది వదిలేసి బయటకు వచ్చేటికి లేరు. చెప్పండి. అది కాదు సార్, అక్కడ ఏమైందంటే ప్రాబ్లం నాకు నేను రెండు చేశాను అనమాట. ఎఫ్ఎం ఏరియాలోనూ రెండు చేశాను, హైదరాబాద్ బెంగళూరు నాటుగా. అది నాకు రెండు తీసుకోవచ్చా, నేను సింగిల్ గానే తీసుకోవడానికి వస్తుందా? ఎక్కడ ఎన్నైనా ఇప్పుడు మీకు డిపార్ట్మెంట్ నాకు ఎన్నైనా ఉంటాయండి, నాట్ ఓన్లీ వన్ కాదు కదా. నాకు డిస్ప్లే ఏమైందంటే డిస్ప్లేలో ఒకటి మాత్రం చూపిస్తా ఉంది అనమాట, ఏది ఎఫ్ఎం ఏరియా. ఓకే, అది అసలు ఎఫ్ఎం ఏరియాకి సంబంధం లేదు కదా, ఫంక్షనల్ ఏరియాకు దానికి సంబంధం లేదు కదా. నేను అసైన్ చేయాలనుకున్నప్పుడు అసైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ హైదరాబాద్ మాత్రం చూపిస్తా ఉంది, బెంగళూరు మాత్రం చూపించడం లేదు. నేను అదే కదా నిన్న క్లాస్లో మీకు చెప్పాను, అసైన్ చేసేటప్పుడు ఒకటే చూపిస్తుంది. ఇప్పుడు ఏ ఏరియాకు మీరు ఏ డిపార్ట్మెంట్కి మీకు కావాలనుకుంటారో అదే చూపిస్తుంది, ఇంకొకటి చూపించాలంటే మార్చుకోవాలని నేను నిన్నటి క్లాస్లో చెప్పాను ఒకసారి సందర్భంలో. ఓకే, సో ఒకటి అన్నిటికీ చూపించదు, కొన్ని వాటిల్లో కొన్నిటిగా చూపిస్తుంది. ఒకటి కావాలంటే ఇంకో దాన్ని మార్చాలి అని మీకు చెప్పాను ఆల్రెడీ. ఓకేనా? సో అది మెటీరియల్ టాలీ లోకేష్ మెటీరియల్ అమెజాన్లో మీకు అవైలబిలిటీ ఉంటుంది. ఒకవేళ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ బీకామ్ కానీ ఎంబీఏ కానీ చదివి ఉంటే వాళ్ళు టోటల్ కంటెంట్ అంతా మనకి యూట్యూబ్లో ఉంటుంది. ఈ మెటీరియల్స్ కొని వాళ్ళు టోటల్గా నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో అమెజాన్లో ఉంది, యాజ్ ఇట్ ఈస్గా మీషోలో కూడా నేను పెట్టుకున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు రెఫర్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా కానీ. ఓకేనా? సో స్క్రీన్ కనబడుతుంది కదా? యా డన్. అయితే ఇన్ఫార్మ్ చేయండి. ఓకే, సో రిమైనింగ్ పెండింగ్ డిస్కస్ చేద్దాము. సో నిన్నటి క్లాస్లో మనము గ్లోబల్ సెట్టింగ్స్ అంటే ఏంటి, వాటి యొక్క పారామీటర్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా మనం కాన్ఫిగరేషన్ స్టెప్స్ చేయాలి అనేది క్లియర్ కట్గా మీతో నేను డిస్కస్ చేశాను. ఓకే, సో గ్లోబల్ సెట్టింగ్స్ అండ్ గ్లోబల్ సెట్టింగ్స్ యొక్క కాన్ఫిగరేషన్ స్టెప్స్ అండ్ టీ కోడ్స్, ఫిజికల్ ఇయర్ అంటే ఏంటి, వేరియంట్ అంటే ఏంటి, తర్వాత కంపెనీ కోడ్కి ఫిజికల్ ఇయర్ని ఏ విధంగా మనం అసైన్ చేయాలి, పోస్టింగ్ పీరియడ్స్ అంటే ఏంటి డిస్కస్ చేసాం. తర్వాత ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్స్ ఏ విధంగా మనం కాన్ఫిగరేషన్ చేయాలని చూసాం. తర్వాత కంపెనీ కోడ్కి ఏ విధంగా అసైన్ చేయాలనేది కూడా మనం డిస్కస్ చేసాం. తర్వాత ఫీల్డ్ స్టేటస్ వేరియంట్స్ ఏవి సపరేట్స్లో పెట్టుకోవాలి, ఏవి ఆప్షన్లో పెట్టుకోవాలి, ఏవి రిక్వైర్లో పెట్టుకోవాలి, ఏవి డిస్ప్లేలో పెట్టుకోవాలనేది కూడా మనము చెప్పుకున్నాం. ఇవి క్లియర్గా మీకు తెలియాలి అంటే ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ సంబంధించి ఏవి ఫీల్డ్స్లో మనం రిక్వైర్లో ఉండాలనేది మనకి లైక్ పోస్టింగ్ చేసేటప్పుడు మీకు క్లియర్ కట్గా తెలుస్తుంది. ఏ ఫీల్డ్ నాకు అవసరం, ఏ ఫీల్డ్ నాకు అవసరం లేదు. రియల్ టైంలో కూడా క్లయింట్స్ ఏ ఫీల్డ్ అవసరం అయితే అసలు చెప్తారు. దాన్ని బట్టి మనము ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కాన్ఫిగరేషన్కి వచ్చి అతను అడిగింటి మాత్రమే రిక్వైర్డ్లో పెట్టి రిమైనింగ్ సఫ్రేస్లో కానీ ఆప్షనల్ కానీ పెట్టుకోవచ్చు మన చాయిస్. ఓకే, ఇది నిన్నటి వరకు మనం డిస్కస్ చేసిన టాపిక్స్. సో టుడే రిమైనింగ్ ఏవైతే వేరియంట్స్ ఉంటాయో అవి డిస్కస్ చేద్దాం. సో లైక్ ఏమున్నాయి పెండింగ్ అవి ఇక్కడ చూస్తే మనకి అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, తర్వాత డిఫైన్ డాక్యుమెంట్ టైప్, డిఫైన్ నెంబర్ రేంజెస్, డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్, డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ జిఎల్ అకౌంట్స్, అసైన్ యూజర్స్ టు టాలరెన్స్ గ్రూప్, ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్. సో ఈ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి క్లియర్ కట్గా టుడే క్లాస్లో కాన్ఫిగరేషన్ చేద్దాం. అదేవిధంగా ఓవర్వ్యూ కూడా తెలుసుకుందాం. సెవెంత్ వన్ చూడండి. నిన్న ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది మనం క్రియేషన్ చేసాం. ఆ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏదైతే ఉంటుందో అది మనం కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. ఏ కంపెనీ కోడ్లో మనం వర్క్ చేస్తున్నాం ప్రజెంట్ క్లయింట్ బిజినెస్లో, సో దానికి కంపల్సరీగా ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ని అసైన్ చేయాలి. సో మనం ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఇంకో కంపెనీకి అసైన్ చేయకూడదు. డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. సో అది మెయిన్ మనకి. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి డాక్యుమెంట్ టైప్స్. ఇవి చాలా 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 ఇంపార్టెంట్ డాక్యుమెంట్ టైప్స్ అనేవి.
సో ఇక్కడ ఒక ఎన్ నెంబర్ ఆఫ్ వర్క్ చేసే ప్లేస్లో అంటే లైక్ క్లయింట్ బిజినెస్లో ఎలాంటి డాక్యుమెంట్ టైప్స్ ఉంటాయి, ఆ డాక్యుమెంట్ టైప్స్కి నెంబర్ రేంజెస్ ఏ విధంగా అసైన్ చేయాలి, ఇవి క్లయింట్ లెవెల్లో ఏ విధంగా ఉపయోగపడతాయి, కంపెనీ కోడ్కి ఏ విధంగా అప్లై చేయాలి, ఏ విధంగా రివర్సల్ పోస్టింగ్ ఉంటాయి అనేది కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక క్లయింట్ బిజినెస్లో ఒక బిజినెస్ ప్రాసెస్ అనేది తెలుసుకున్న తర్వాత ఎఫ్ఐ కన్సల్టెంట్ మెయిన్గా అక్కడ జరిగే ఎన్ నెంబర్ ఆఫ్ టైప్స్ ఏముంటాయి, డాక్యుమెంట్ టైప్స్ అంటే వెండార్ సంబంధించిందని, కస్టమర్ సంబంధించిన పోస్టింగ్ అని, వెండార్ పోస్టింగ్ అని, జిఎల్ పోస్టింగ్ అని, అసెట్ పోస్టింగ్ అండి. సో తర్వాత వెండార్ పేమెంట్స్, కస్టమర్ పేమెంట్స్, వీటినే మనం డాక్యుమెంట్ టైప్స్ అంటారు. వీటికి ఎస్ఏపి ఏం చేసింది అంటే డిఫైన్ చేసింది. ఏఏ అంటే అసెట్ పోస్టింగ్ అని, ఎస్ఏ అంటే జనరల్ లెడ్జర్ అని, డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ అని, డిజెడ్ అంటే కస్టమర్ పేమెంట్ అని, కేఆర్ అంటే వెండర్ డాక్యుమెంట్ అని, కేజెడ్ అంటే వెండర్ పేమెంట్స్ అని వాటికి ప్రీ డిఫైన్డ్గా ఎస్ఏపి వాటికి అసైన్ చేసింది ఆ పేర్లు. ఓకేనా? సో వీటినే మనం డాక్యుమెంట్ టైప్స్ అంటాం. ఓకే, ఈ డాక్యుమెంట్ టైప్స్ మనం పోస్ట్ చేయాలి అంటే వీటికి సంబంధించిన మనము ఎస్ఏ, డిఆర్, డిజెడ్, కేఆర్, కేజెడ్, ఏఏ ఇవి ఏవైతే ఇచ్చి ఉంటారో ఎస్ఏపి వాళ్ళే వీటికి మనం నెంబర్ రేంజెస్ అసైన్ చేయాలి. నెంబర్ రేంజెస్ ఎందుకు అసైన్ చేయాలి సార్ అంటే, సో ఇప్పుడు మనం పోస్ట్ చేస్తాం కదా, ఎంట్రీస్ మనం పోస్ట్ చేస్తాం కదా. సో ఎంట్రీస్ మనం పోస్ట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిఎల్ పోస్టింగ్ మీరు చేయాలి. జిఎల్ పోస్టింగ్ ఎంట్రీస్ ఒక 500 ఎంట్రీస్ మీరు పాస్ చేయాలంటే డిఫాల్ట్గా 1 2 3 4 5 6 అని నెంబర్ రావాలి కదా. అలా నెంబర్ రావాలి అంటే ఆ ఎస్ఏ డాక్యుమెంట్ ఏదైతే ఉందో జనరల్ లెడ్జర్, అదే మన టాలీలో అయితే లెడ్జర్స్ అంటాం, అదే ఎస్ఏపీలో అయితే జిఎల్స్ అంటాం. సో ఎస్ఏ అంటే జనరల్ లెడ్జర్ అని అర్థం. ఓకే, ఈ ఎస్ఏకి వచ్చేసి 1 నుంచి 500 నెంబర్ వరకు మనం బ్యాక్ ఎండ్లో నెంబర్ రేంజెస్ ఇచ్చుకోవాలి. అలా ఇచ్చుకుంటేనే నువ్వు 500 ఎంట్రీస్ మీరు పోస్ట్ చేయగలుగుతారు. పేమెంట్లో ఏంటి, రెంట్, శాలరీస్, ఎలక్ట్రిసిటీ బిల్లు ఇలాంటివన్నీ పోస్ట్ చేయగలుగుతారు. నెంబర్ రేంజ్ ఇవ్వకపోతే ఎంట్రీస్ పడవు. అదే మన టాలీలో అయితే కన్నా ఆటోమేటిక్ నెంబరింగ్ ఉంటుంది. ఓకేనా? బట్ ఇక్కడ అలా ఉండదు, మనం సెట్ చేసుకోవాలి. ఓకేనా? ఎస్ఏపి వాడే ఎస్ఏకి, డిఆర్కి, డిజెడ్కి నెంబర్ రేంజెస్ ఇచ్చి ఉంటాడు లోపల. వాటిని మనం ఏం చేస్తామంటే సెట్ చేసుకుంటాం. ఓకేనా? నెంబర్ రేంజెస్ ఇచ్చుకుంటాం. ఓకే, 1 నుంచి 500 వరకు జిఎల్ లెడ్జెస్ పోస్ట్ అయ్యే విధంగా నెంబర్ సెట్ చేసుకుంటాం. 501 నుంచి ఓకే, మళ్ళీ 500 నుంచే తీసుకోకూడదు, 501 నుంచి 1000 వరకు కస్టమర్ ఎంట్రీస్ పోస్ట్ చేయడానికి సెట్ చేసుకుంటాం నెంబరు. తర్వాత వెండర్ డాక్యుమెంట్ 1001 నుంచి 1500 వరకు 500 ఎంట్రీస్ వెండర్ పోస్టింగ్ పడే విధంగా సెట్ చేసుకుంటాం కేఆర్కి. అలా ప్రతి దానికి కూడా ఓవర్లాప్ కాకుండా నెంబర్ రేంజెస్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకుంటే అప్పుడు మనకు నెంబర్ రేంజెస్ ద్వారా డాక్యుమెంట్స్ అనేది పోస్ట్ చేయగలుగుతాం. సో మనం నెంబర్ రేంజెస్ ఇవ్వకుండా డాక్యుమెంట్ టైప్స్ని ఎంటర్ పోస్ట్ చేయలేము, అసలు పోస్ట్ చేయలేము ఎస్ఏపీలో. వీటికి సంబంధించి మళ్ళీ రివర్సల్ పోస్టింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఎస్ఏ ఫర్ ఎగ్జాంపుల్ డిఆర్ ఉంది, సో డిఆర్కి వచ్చేసి రివర్సల్ పోస్టింగ్ డిజెడ్ అనుకోండి. కేఆర్ ఉంది, దానికి రివర్సల్ పోస్టింగ్ కేజెడ్ అనుకోండి. వీటిలో సమ్ టైమ్స్ సర్వర్లో వర్క్ చేసేటప్పుడు చాలామంది కొంచెం గందరగోళం చేసి పెడతారు. అప్పుడు ఎంట్రీస్ పోస్ట్ అవ్వవు. మనం కరెక్ట్గా చూసుకొని ఎంట్రీస్ పోస్ట్ చేసుకోవడానికి చూడాలి రివర్సల్ పోస్టింగ్ సంబంధించి. ఇవి క్లయింట్ లెవెల్లో వాళ్ళు ఏ విధంగా అయితే డిస్కస్ చేస్తారో వాళ్ళని అడిగి మనం డాక్యుమెంట్ నెంబర్స్ ఇవ్వాలి. సో ఇది క్లయింట్ లెవెల్లో మనం చూస్తాం, డిఫైన్ చేస్తాం. ఓకేనా? వీటిని తెలుసుకొని కంపెనీ లెవెల్లో సెట్ చేసుకుంటాం. ఓకే, ప్రతి డాక్యుమెంట్ నెంబర్ చేసి కూడా చాలా అవసరం మెయిన్గా. ఓకే, దీన్ని మనం డాక్యుమెంట్ టైప్స్ అంటారు. సో ఇక్కడ చెప్పాను కదా డిఫైన్ డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్ అనేది. సో ఈ డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్ అనేది కంపల్సరీగా సో మనం క్లయింట్ బిజినెస్లో ఎంటర్ చేసే ప్రతి జిఎల్కైనా, కస్టమర్ పోస్టింగ్కైనా, వెండర్ పోస్టింగ్కైనా అవసరం. ఈ నెంబర్ రేంజెసే అక్కడ కంట్రోల్ చేస్తాయి. ఎక్స్పెన్సెస్ కానీ, ఇన్కమ్స్ కానీ, వేటినైనా కానీ ఈ నెంబర్ రేంజెస్ కంట్రోల్ చేస్తాయి ఎంట్రీస్ పోస్ట్ అవడానికి. సో యూనిక్ నెంబర్ రేంజ్ ఉండాలి, ఇచ్చిన నెంబరే ఇవ్వకూడదు. ఓకేనా? అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. స్టార్ట్ నెంబర్ ఉంటుంది, ఎండ్ నెంబర్ ఉంటుంది. స్టార్ట్ నెంబర్ ఇచ్చి ఎండ్ నెంబర్ ఇవ్వకపోతే ఎంట్రీస్ పోస్ట్ అవ్వవు. 1 అనేది స్టార్ట్ నెంబర్, 500 అనేది ఎండ్ నెంబర్. నువ్వు 1తో స్టార్ట్ చేసి ఓకేనా 2 ఫ్రమ్ స్టార్ట్ చేసావు, 2 అనేది ఇవ్వకపోతే ఏంటి అనేది అసలు సేవ్ అవ్వదు అది. ఓకేనా? అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత మనకి ఎక్స్టర్నల్ మార్క్ అనేది కూడా ఉంటుంది. అది ఇస్తే మాన్యువల్గా కూడా మనం ఇచ్చుకోవచ్చు. మాన్యువల్గా డాక్యుమెంట్ నెంబర్ ఏది నెంబర్ కావాలంటే ఆ నెంబర్.
బట్ అందరూ మ్యాక్సిమం ఆటోమేటిక్గా పెట్టుకుంటారు డాక్యుమెంట్ నెంబర్ చేసేది. FBN1లో మనం చూస్తాం దీన్ని టీ కోడ్. తర్వాత డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ OBA4 టీ కోడ్. సో ఇక్కడ చూడండి, ఈ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ అంటే ఏంటంటే ఇక్కడ స్మాల్ ఇచ్చాను. టాలరెన్స్ గ్రూప్స్ ఆర్ యూజ్డ్ టు డిఫైన్ డిఫరెంట్ కంట్రోల్ అమౌంట్స్ విచ్ అప్లై టు మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ది డాక్యుమెంట్, మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ది లైన్ ఐటమ్, మ్యాక్సిమం క్యాష్ డిస్కౌంట్ టు కస్టమర్స్ అండ్ వెండర్స్. ఇప్పుడు మన క్లయింట్ బిజినెస్ అన్నాక మనకి వెండర్స్ ఉంటారు, కస్టమర్స్ ఉంటారు. అదే టాలీలో సప్లయర్స్ అంటారు. అదే మనకి SAPలో ఆ సప్లయర్స్ని వెండర్స్ అని పిలుస్తాం. బట్ టాలీలో కస్టమర్స్ అంటారు, SAPలో కూడా కస్టమర్సే అంటారు. ఓకే, సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనకు కస్టమర్స్ అయినా వెండర్స్కైనా ఓకే ఏ విధంగా టాలరెన్స్ గ్రూప్ అనేది కంట్రోల్ చేస్తుంది అనేది మనం చూస్తాం. ఇప్పుడు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేయాలి, వెండర్ది కానీ కస్టమర్ది కానీ. సో ఎలా డాక్యుమెంట్ పోస్ట్ చేస్తాం అంటే, సో వాళ్ళు రెగ్యులరా మన కస్టమర్స్, మన బిజినెస్కి రెగ్యులర్ కస్టమర్సా అనేది ఫస్ట్ మనం చూస్తాం. సో అతనికి ఎంత మ్యాక్సిమం అమౌంట్ వరకు నేను ఒక డాక్యుమెంట్కి పోస్ట్ చేయొచ్చు, 5 lakhs, 2 lakhs, 3 lakhs. సో వాని వెనక బ్యాక్గ్రౌండ్, వాని కంపెనీ బ్యాక్గ్రౌండ్ కూడా నాకు తెలియాలి. సో ఇతను మనం ఏదైనా ఇచ్చిన తర్వాత అతను మనకు పే చేయగలుగుతాడా, పే చేయగలగలేడా అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. సో అతను ఇవ్వలేడు, అతని బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ లేదు అన్నప్పుడు మనం ఎక్కువగా డాక్యుమెంట్లో మన అమౌంట్ పోస్ట్ చేయకూడదు. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే ప్రాబ్లం మనకు వస్తుంది, అది మెయిన్గా. తర్వాత అతను మన దగ్గర ఎంత సరుకు పర్చేజ్ చేస్తున్నాడు, ఓకే అతని యొక్క టర్న్ ఓవర్ను బట్టి మన దగ్గర ఎంత అమౌంట్గా పర్చేజ్ చేస్తున్నాడు, లేదంటే కస్టమర్స్కి మనం ఎంత సేల్ చేస్తున్నాం, అతను మన రెగ్యులర్ కస్టమరా కాదా, ఇవన్నీ చూసి వాళ్ళకు మనం క్యాష్ డిస్కౌంట్ కూడా ఇస్తాం. రెగ్యులర్ కస్టమర్స్ మన దగ్గరికి వస్తున్నాడు, పక్కకు వెళ్ళట్లేదు అన్నప్పుడు మనం ఏం చేస్తాం, డిస్కౌంట్ కూడా ఎక్కువ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకంటూ ఒక లిమిట్ అనేది ఉంటుంది మనకి. సో ఇతనికి ఇంత స్టాండర్డ్స్ ఉన్నాయి, ఇతని స్టాండర్డ్స్ ఇంత బిజినెస్ ఫాలో అవుతాడు అనేది మనకు కొన్ని స్టాండర్డ్స్ అనేది ఉంటాయి. సో అది మెయిన్ అనమాట, మనకి డిటర్మైన్ చేస్తాం కస్టమర్స్కి డాక్యుమెంట్కి ఇంత ఇన్వాయిస్ ఇవ్వచ్చు అనేసి. మనం మెయిన్ ఎక్కువైతే పై అధికారులతో మాట్లాడి, సో ఇతని కస్టమర్కి ఇంత క్యాపబిలిటీ ఉంది, ఇతనికి మనం ఇవ్వచ్చు అనేది కూడా చెప్పొచ్చు ఒకవేళ మన మాట వింటే. లేదు అంటే వాళ్ళు ఎంత చెప్తే అంతే ఇవ్వాల్సి వస్తుంది డాక్యుమెంట్ పోస్టింగ్ పై అధికారులు. సో అది డాక్యుమెంట్ పర్ అమౌంట్, డాక్యుమెంట్ అమౌంట్, ఓకే ఓపెన్ ఐటమ్ అకౌంట్, తర్వాత క్యాష్ డిస్కౌంట్, పేమెంట్ డిఫరెన్సెస్, ఇవన్నీ కూడా మనం డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు చూస్తాం. ఓకేనా. ఇప్పుడు అతను మనం ఇచ్చిన తర్వాత లైన్ ఐటమ్ అంటాం, మనం ఏదైనా ఎంట్రీ పోస్ట్ చేస్తాం కదా, ఆ పోస్ట్ చేసిన దాన్ని ఎక్కడ చూస్తామంటే లైన్ ఐటంలో చూస్తాం. ఇప్పుడు మనం టాలీలో ఎంట్రీస్ పోస్ట్ చేసిన దాన్ని డే బుక్లో ఎలా చూస్తామో, SAPలో మనం డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత లైన్ ఐటమ్ డిస్ప్లేలో చూస్తాం. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే, GL లైన్ ఐటమ్ డిస్ప్లే. ఆ ప్లేస్లోకి వచ్చి ఏ కస్టమర్కి ఎంత ఇన్వాయిస్, ఎంత అమౌంట్తో పోస్ట్ చేస్తాం, అవి క్లియర్ అయినాయా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. లైన్ ఐటమ్, వాటిని ఓపెన్ ఐటమ్ కూడా ఉంటాం. ఓకేనా. తర్వాత పేమెంట్ డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనం టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్లో చెక్ చేస్తాం, OBA4లో. తర్వాత డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ GL అకౌంట్స్, OBA0. సో ఇది టీ కోడ్ మనకి. టాలరెన్స్ గ్రూప్స్ అలౌ ద SAP సిస్టమ్ టు ప్రాసెస్ ద పోస్ట్ ద ట్రాన్సాక్షన్ బియాండ్ ద టాలరెన్స్ గ్రూప్స్ లిమిట్స్. ఒకవేళ GL ఎంట్రీస్ ఏదైనా పోస్ట్ చేసేటప్పుడు బియాండ్ ద లిమిట్ అంటే ఒక 5,000 కంటే ఎక్కువ ఎంట్రీ పోస్ట్ చేయకూడదు అని మనకు ఉంటాయి కొన్ని రూల్స్. వాటిని మనం దాటి వేయాలి అన్నప్పుడు మనం పై అధికారులని అడగాలి. సో అతనికి టాలరెన్స్ గ్రూప్ అనేది ఇంత లిమిట్ ఉంది, ఇంతకు మించి వేయకూడదని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఏమంటారు అని FI కన్సల్టెంట్స్ కానీ ఆ ప్రాజెక్ట్ మేనేజర్ని కానీ అడిగి మనం ఎంట్రీ అనేది పోస్ట్ చేయాల్సి వస్తుంది GLస్లో. ఓకే, ఇట్ కెన్ బి అమౌంట్ టాలరెన్స్, పర్సంటేజ్ టాలరెన్స్ అండ్ డెబిట్ ఆర్ క్రెడిట్ టాలరెన్స్. డెబిట్ వాల్యూ ఎంత ఇవ్వాలి, క్రెడిట్ వాల్యూ ఎంత ఇవ్వాలి అనేది కూడా డిఫరెన్సెస్ అనేది మనం చూడొచ్చు. అది మీకు చూపిస్తాను కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు. తర్వాత ఇంకా టాలరెన్స్ గ్రూప్ ఏదైతే ఉందో, యూ మస్ట్ బి అసైన్ టు టాలరెన్స్ గ్రూప్. సో వాటిని మనం టాలరెన్స్ గ్రూప్కి అసైన్ చేయాలి. OB57 ఇది చాలా ఇంపార్టెంట్. మీరు నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ మెయింటైన్ చేసినప్పుడు OB57లో వచ్చి మీ యూజర్ ID పాస్వర్డ్ ఇస్తారు కదా SAPలోకి ఎంటర్ అవ్వడానికి. సో అప్పుడు మీరు ఇక్కడ మార్చుకుంటూ ఎంట్రీ పాస్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ lot1 అనే ఒక కంపెనీ కోడ్ క్రియేట్ చేశాను, దానికి సంబంధించిన అన్ని కూడా ఈ టాలరెన్స్ గ్రూప్ ఫర్ అసైన్ యూజర్స్లో FI యూజర్, నా యూజర్ ఉంది కదా, యూజర్ ID అక్కడ కంపెనీ ఇచ్చేసి ఉంటాను, టాలరెన్స్ గ్రూప్ ఇచ్చేసి ఉంటాను. ఇప్పుడు నేను ఇంకో కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ lot1లో నేను ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నా, lot2 అనే ఒక కంపెనీ క్రియేషన్ చేస్తా. lot2 అనే కంపెనీలో నేను ఎంట్రీస్ పోస్ట్ చేయాలి అన్నప్పుడు నువ్వు ఏం చేయాలి, OB57కి వచ్చి టాలరెన్స్ గ్రూప్ మార్చుకోవాలి.
2 కంపెనీ కోడ్లకి ఒకటే టాలెన్స్ గ్రూప్ ఇవ్వకూడదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అది మీకు ఒక 3 or 4 కంపెనీ కోడ్ చేస్తే మీకు అర్థమవుతుంది ఎలా అనేసి. తర్వాత గ్లోబల్ పారామీటర్స్ OBY6 మీరు చేసినవన్నీ కూడా చూసుకోవాలి అంటే గ్లోబల్ పారామీటర్స్లో ఉంటాయి. దిస్ ట్రాన్సాక్షన్ యు ఆర్ ఏబుల్ టు సీ ఆల్ ఆబ్జెక్ట్స్ రిలేటెడ్ టు ఫైనాన్షియల్ అకౌంటింగ్ విచ్ ఆర్ అసైన్ టు పర్టికులర్ కంపెనీ కోడ్. ఇట్ విల్ గివ్ యూ నైస్ ఓవర్ వ్యూ ఆఫ్ వాట్ యూ డిడ్ సో ఫర్. మీరు ఏవైతే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చేసి ఉంటారో కాన్ఫిగరేషన్స్, అదే విధంగా ఇప్పుడు గ్లోబల్ సెట్టింగ్స్లో ఫిజికల్ ఇయర్ ఇవన్నీ ఏం చేసి ఉంటారో ఇవన్నిటిని చూసుకోవాలి అంటే గ్లోబల్ పారామీటర్స్లో వెళ్ళి చూసుకోవాలి. ఒకవేళ మీరు ఏవైనా మర్చిపోయినా కూడా చూసుకోవాలంటే గ్లోబల్ పారామీటర్స్కి వచ్చి చూసుకోవచ్చు. సో ఇవి రిమైనింగ్ కాన్ఫిగరేషన్స్ మనకి. ఓకే, దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఒకసారి చూడండి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కదా ఇది. ఓకే, తర్వాత అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. దీనికి చూడండి, దాన్ని మనం అసైన్ చేయాలి. ట్రాన్స్పోర్ట్ రిపోర్ట్ జనరేట్ అవుతుంది. తర్వాత డాక్యుమెంట్ టైప్స్ ఉంటాయి మనకి, AA, AN, DR, DZ, KA, KG ఇవన్నీ ఉంటాయి. యూనిక్గా ఉంటుంది 2 digits నెంబర్ అనేది. ఇదేలాగా నెంబరేజ్ అనేది 01 ఉంది కదా. సో ఇదన్నిటి కూడా అలౌ చేస్తుంది అసెట్స్కి, కస్టమర్కి, వెండర్కి, మెటీరియల్కి, GL అకౌంట్కి. ఈ ఎంట్రీస్ అన్నీ పోస్ట్ అవ్వాలంటే వీటన్ని టిక్ మార్కులో పెట్టుకోవాలి. తర్వాత డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్, అక్కడే డాక్యుమెంట్ టైప్లోనే ఈ నెంబర్ రేంజెస్ ఇవ్వచ్చు, మళ్ళీ సపరేట్గా వచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత టాలరెన్స్ గ్రూప్ ఆర్ ఎంప్లాయీస్, ఇక్కడ లిమిట్, అప్పర్ లిమిట్ ఆ కస్టమర్కి కానీ వెండర్కి కానీ ఎంతవరకు ఇవ్వచ్చు మనం లిమిట్. సో 999 ఇచ్చారంట, 9 nines ఇచ్చారంటే దగ్గర దగ్గర ₹1,00,00,000 అట్లా పైన ఇవ్వచ్చు అన్నట్టు లిమిట్. లేదు 10 లక్షలు పెట్టుకోవాలంటే 10 లక్షలు పెట్టుకోవచ్చు, మీ చాయిస్. ఇలా డిస్కౌంట్, ఓకేనా. పర్మిటెడ్ పేమెంట్, అతనికి ఇంతకన్నా ఎక్కువ ఇవ్వకూడదు పర్సంటేజ్, అది సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ టాలరెన్స్ గ్రూప్, అసైన్ యూజర్స్ టు టాలరెన్స్ గ్రూప్. ఇది FI యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారు కదా, ఆ టాలరెన్స్ గ్రూప్ ఏదైతే క్రియేషన్ చేస్తారో అది సెట్ చేసుకుంటారు. ఇది గ్లోబల్ సెట్టింగ్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, కంపెనీ, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, ఫిజికల్ ఏరియా, FM ఏరియా, ఇవన్నీ ఇక్కడ షో చేస్తుంది. యా, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ రిమైనింగ్ పెండింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని చేద్దాం. 7th one కదా, టీ కోడ్ వచ్చేసి OBC5. స్క్రీన్ కనబడుతుంది కదా, కన్ఫర్మ్ చేయండి. యా గైస్, స్క్రీన్ ఓకే కదా, కనబడుతుంది కదా స్క్రీన్? కనిపిస్తుంది ఇప్పుడు. యా, థ్యాంక్ యూ. యా, చూడండి మన టీ కోడ్ ఏముందండి ఇక్కడ, OBC5 ఉంది కదా, దాంట్లోకి వెళ్తున్నా. OBC5 ఇప్పుడు రావట్లేదండి. రిమైనింగ్ వాళ్ళు ఓకేనా, కనబడుతుందా అండి స్క్రీన్? ఇప్పుడు ఓకే సార్. ఓకే సార్, వస్తుంది. OBC5లోకి వెళ్ళిన తర్వాత పొజిషన్లోకి వెళ్ళండి. పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత మన కంపెనీ కోడ్ ఏమి ఇచ్చాం, ఇక్కడ lot 1 అని ఇచ్చాం. ఎంటర్ వచ్చిందా, lot 1 LOT PVT LTD SR నగర్. ఓకే, సో ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏం క్రియేషన్ చేసాం, నిన్న రాసుకోమని చెప్పాను. ఇక్కడ ఏమి ఇచ్చాను, lot 1 అని ఇచ్చాను, అదే ఇక్కడ ఇస్తా. lot 1 lot 2 నా ఇచ్చింది, lot 1గా. యా, సేవ్. సో ఇక్కడ చూడండి, ఎంట్రీ lot 1 డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటుంది. సో ఇది కాదు, ఐ థింక్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ lot 1 LO11 ఇచ్చింది, సారీ. చూడండి ఇప్పుడు యాక్సెప్ట్ చేసింది. సో ఇలా గుర్తుపెట్టుకోవాలి, అందుకే ప్రతిదీ రాసుకోమని చెప్పేది. లేకపోయింది అనుకోండి మళ్ళీ చేయాల్సి వస్తుంది మీరు వెళ్ళి. కాబట్టి ప్రతిదీ రాసి పెట్టుకోండి. ఇప్పుడు నాకు ఏం నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్ చేశాను కాబట్టి నాకు గుర్తు ఉంటాయి అలానే ఇది అనేసి. సో నేను మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏదైతే ఉందో దానికే అసైన్ చేస్తున్నా, మళ్ళీ ఓన్ రిక్వెస్ట్ కొత్తది నేను చేయలేదు, దీనికి అసైన్ చేస్తున్నా. డేటా వాస్ సేవ్డ్. యా, నెక్స్ట్.
డాక్యుమెంట్ టైప్స్ ఓ అని, ఏజెంట్ అంటే వెండర్ పేమెంట్స్ అని మనకి డిఫాల్ట్గా ఎస్ఏపి సిస్టమే ఇచ్చేస్తుంది. వీటికి మనం ఏం చేయాలంటే 2 డిజిట్స్తో మనం నెంబర్ రేంజెస్ క్రియేట్ చేయాలి. డాక్యుమెంట్ టైప్లోనే ఇక్కడ ఉన్న ఏవైతే నెంబర్ రేంజెస్ ఉన్నాయో ఈ నెంబర్ రేంజెస్ ఇచ్చుకొని ఈ ప్లేస్లో సో వాటికి మనము క్రియేట్ చేసుకుంటాం. ఈ డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇవ్వాల్సింది డిఫాల్ట్గా డాక్యుమెంట్ టైప్స్లోనే మనం ఇవ్వచ్చు. ఈ ప్లేస్లో 9th కాన్ఫిగరేషన్ చేయకుండా డైరెక్ట్గా మనకి ఇక్కడ 8th కాన్ఫిగరేషన్లో చేయొచ్చు. అది చూద్దాం. ఎస్ఏపి లాగన్లోకి వెళ్తున్నాను. ఒకసారి కన్ఫర్మ్ చేయండి స్క్రీన్, ఓకేనా? కనిపిస్తుందో లేదో? ఓకే, ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ కనపడుతుంది కదండి? కన్ఫర్మ్ చేయండి. యా, డన్. మన టీ కోడ్ ఏంటి డాక్యుమెంట్ టైప్స్కి? OB-A7. యా, OB-A7లోకి వెళ్తున్నాను. ఓకే, డైరెక్ట్గా మనకి ఇక్కడ చేంజ్ వ్యూ డాక్యుమెంట్ టైప్స్ వచ్చేస్తాయి. ఇక్కడ చాలా ఉంటాయి. రియల్ టైంలో వర్క్ చేసే ప్లేస్లో ఇవేనే తీసుకోవచ్చు, డైరెక్ట్గా ఎస్ఏపి వాళ్ళు ఇచ్చినవి, లేదంటే ఆ క్లయింట్ చేసుకోవచ్చు. యా, ఇప్పుడు నేను పొజిషన్లోకి వెళ్తున్నానండి. పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తున్నాను అంటే డిఆర్ తీసుకుంటున్నా. డిఆర్ వచ్చిందా? కస్టమర్ ఇన్వాయిస్ వచ్చింది. దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ టైప్ డిఆర్, కస్టమర్ ఇన్వాయిస్, నెంబర్ రేంజ్ 18 వచ్చింది. రివర్స్ డాక్యుమెంట్ టైప్ డిఆర్, సమ్ టైమ్స్ ఇక్కడ డిఆర్ ఉండొచ్చు, డీజెడ్ కూడా ఉండొచ్చు, మారుస్తూ ఉంటారు కొందరు. సో అలాంటప్పుడు ఇక్కడ మనం ఎంట్రీ పడకున్నప్పుడు ఇక్కడ మార్చుకోవాల్సి వస్తుంది. తర్వాత అన్నిటికీ అలౌ చేస్తుంది. అకౌంట్ టైప్స్ అలౌడ్, అసెట్స్, కస్టమర్, వెండర్, మెటీరియల్, జిఎల్ అకౌంట్స్ అన్నిటికీ కూడా ఇది అలౌ చేస్తుంది ఎంట్రీస్ పోస్ట్ అవ్వడానికి మెయిన్గా. ఓకే, చూద్దాం. నెంబర్ రేంజ్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత కంపెనీ కోడ్ అడుగుతుంది. మన కంపెనీ కోడ్ ఏంటి? లాట్ 1 కదా, లాట్ 1 ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఇంటర్వెల్స్ ఉన్నాయి కదా, ఇంటర్వెల్స్కి వెళ్ళాలి. వెళ్తే ఈ విధంగా మనకి ఫస్ట్ వన్ చూడండి, నెంబర్స్, ఇయర్, ఫ్రమ్ నెంబర్ టు నెంబర్, స్టార్ట్ నెంబర్, అదేవిధంగా మనకి ఎండ్ నెంబర్ కూడా ఇవ్వాలి. ఓకే, మనకి ఏమి ఇచ్చాము? డాక్యుమెంట్ నెంబర్ డిఆర్కి 18 కదా, 18 నెంబర్ వాళ్ళు డిఫైన్ చేశారు. ఇయర్ ఏం తీసుకోవాలి? 2022. ఓకే, 01 నుంచి ఇస్తున్నా. ఎంతవరకు ఇస్తున్నాను? 500 వరకు. ఓకేనా? అంటే 1 నుంచి 500 వరకు నేను కస్టమర్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేయొచ్చు, లిమిట్. ఎంటర్ ఇస్తున్నా. వచ్చేసాయా? ఆటోమేటిక్గా అదే నెంబర్కి తీసేసుకుంటుంది. 01 నుంచి 500 వరకు మనం 18 అనే నెంబర్కి ఎంట్రీస్ పోస్ట్ అయ్యే విధంగా కస్టమర్ ఇన్వాయిసెస్ మనం సెట్ చేసుకున్నాం. మన ఇష్టం, 1 నుంచి 1000 వరకైనా సెట్ చేసుకోవచ్చు, 1 నుంచి 10,000 వరకైనా సెట్ చేసుకోవచ్చు, అది మన చాయిస్. ఓకేనా? సేవ్ చేయండి. ఓకే ఓకే, ద చేంజెస్ వర్ సేవ్డ్. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ 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 ఒకటి కంప్లీట్ అయింది డిఆర్. తర్వాత నెక్స్ట్ వన్ చూడండి, కస్టమర్ ఇన్వాయిస్ క్లియర్ చేశానా? ఇప్పుడు కేఆర్, వెండర్ ఇన్వాయిస్, వెండర్ డాక్యుమెంట్ చేస్తున్నాను. అన్నీ చేసుకోవచ్చు, మన చాయిస్. పొజిషన్లోకి వెళ్తున్నా, కేఆర్ ఎంటర్. ఇప్పుడు చూడండి, వెండర్ ఇన్వాయిస్, వెండర్ ఇన్వాయిస్ అన్నా వెండర్ డాక్యుమెంట్ అన్నా ఒకటే. ఓపెన్ చేస్తున్నా. దీనికి చూడండి, నెంబర్ రేంజ్ ఏమి ఇచ్చారో 19 ఇచ్చారు. ఓకేనా? 19. సో డాక్యుమెంట్ టైప్ కేఆర్, నెంబర్ రేంజ్ 19, రివర్స్ డాక్యుమెంట్ టైప్ కేఏ. సో మనకి అసెట్ అకౌంట్ టైప్స్ అలౌడ్. ఓకేనా? ఇది వెండర్కి సంబంధించింది కాబట్టి కస్టమర్ అవసరం లేదు, మనకి రిమైనింగ్ అవసరం అవుతాయి అలౌ చేసుకోవడానికి. ఇక్కడ నెంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్, సేమ్ కంపెనీ కోడ్ ఇవ్వాలి, లాట్ 1. ఇంటర్వల్స్ చూడండి, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ ఇవ్వండి. ఆటోమేటిక్గా ఎంటీ లైన్ వచ్చేస్తుంది. ఇక్కడ 19 ఇవ్వాలి. ఫైనాన్షియల్ ఇయర్. ఇప్పుడు 1 నుంచి ఇక్కడ 500 వరకు నెంబర్ ఇచ్చాం కదా, మళ్ళీ ఇక్కడ 500 నుంచి స్టార్ట్ చేయకూడదు, 501 నుంచి స్టార్ట్ చేయాలి. లేదంటే ఓవర్లాప్ అవుతాయి, ఎంట్రీస్ పడవు 1000 వరకు. ఎంటర్. సేవ్.
ద చేంజెస్ వర్ సేవ్డ్. బ్యాక్ వచ్చేయండి, బ్యాక్. తర్వాత ఎస్ఏ డాక్యుమెంట్ ఇస్తున్నా. సో కస్టమర్కి ఇచ్చాను, వెండర్కి ఇచ్చాను, జిఎల్స్కి ఇవ్వాలి కదా. జిఎల్స్ అంటే ఏంటి, రెంట్, సాలరీస్ వాటికి కూడా ఇవ్వాలి కాబట్టి పొజిషన్లోకి వెళ్ళి ఎస్ఏ ఇస్తున్నా. ఎస్ఏ అంటే జనరల్ లెడ్జర్, జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్. ఎంటర్. ఇది చూడండి 01 వచ్చింది. ఓకేనా. నెంబర్ రేంజెస్ లాట్ 1 ఇంటర్వల్స్. సో ఇక్కడ మనకి ఇన్సర్ట్ లైన్ 01. ఇప్పుడు 1000 వరకు ఇచ్చాం కదా, 1000 నుంచి స్టార్ట్ చేయకూడదు, 1001తో స్టార్ట్ చేయాలి. 1001 నుంచి 2000 వరకు ఇచ్చుకోవచ్చు, మీ చాయిస్. సేవ్. ద చేంజెస్ వర్ సేవ్డ్. బ్యాక్. ఇలా రిమైనింగ్ వాటికి కూడా ఇవ్వచ్చు. డీజెడ్కి ఇవ్వచ్చు, కేజెడ్కి ఇవ్వచ్చు, ఏఏకి ఇవ్వచ్చు, ఏఎన్కి ఇవ్వచ్చు. ఇలా నెంబర్ రేంజెస్ అన్నిటికీ ఇవ్వచ్చు. ఓకేనా. సో 18 చేశారంటే ఆటోమేటిక్గా 9 కూడా చేసినట్టే. ఓకేనా. ఇదే కదా, ఈ ప్లేస్లోకి మనం వచ్చింది, ఈ ప్లేస్లోకి వచ్చి మనం చేసాము. సో అది నెక్స్ట్. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్. లిమిట్. సో మ్యాక్సిమం లిమిట్ ఒక డాక్యుమెంట్కి పోస్ట్ చేయడానికి మ్యాక్సిమం లిమిట్. ఓకే. దాని మీద క్యాష్ డిస్కౌంట్ కూడా ఎంత ఇవ్వచ్చు. ఇలా వస్తుంది మనకి. OBA4 టీ కూడా వచ్చేసి OBA4. ఇదే స్క్రీన్ నుంచి వెళ్ళాలి అంటే ఏంటండి, హలో రిమైండ్ వేళ కనబడుతుందమ్మా? కనిపిస్తుంది సార్. ఒకసారి చూసుకోండి మీ నెట్. యా, మీ వాయిస్ కూడా సమ్ టైమ్ బ్రేక్ అవుతుంది నాగేష్ గారు, ఒకసారి చెక్ చేసుకోండి. యా, యాసేన్ మనకి టీ కోడ్ వచ్చేసి ఏముందండి, OBA4. ఎంటర్. ఓకే చూడండి, టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్. ఇప్పుడు కావాలంటే ఒకటి ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. గ్రూపు, కంపెనీ కోడ్, కరెన్సీ. సో అమౌంట్ అప్పర్ డాక్యుమెంట్, అమౌంట్ ఫర్ ఓపెన్ ఐటమ్, అకౌంట్ ఐటమ్, పర్సంటేజ్, ఇవన్నీ చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఓన్గా క్రియేషన్ చేద్దాం. న్యూ ఎంట్రీస్. ఓకే. సో ఇక్కడ చూడండి, డాక్యుమెంట్లో ఒకసారి గ్రూప్ ఇవ్వాలి, గ్రూప్ కంపల్సరీ ఇచ్చుకోవాలి, యూనిక్గా ఉండాలి. ఇక్కడ కూడా నేను లాట్ 1 అని ఇస్తున్నా. కంపెనీ కోడ్ లాట్ 1. మీరు ఏదైనా ఇచ్చుకోండి గ్రూపు, ఇదే ఇవ్వాల్సిన అవసరం లేదు, గ్రూప్ లాట్ 1 అనే. ఓకేనా, జస్ట్ ఇచ్చాను, ఎంటర్. అమౌంట్ ఫర్ డాక్యుమెంట్ నేను 9 9s ఇస్తున్నాను, అంటే దగ్గర ₹1 కోటి పైన ఇస్తున్నాను. మీకు లిమిట్ మీ ఇష్టం, మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు అండి. 5% ఇస్తున్నాను క్యాష్ డిస్కౌంట్ ఫర్ లైన్ ఐటమ్. ఒక్కొక్క డాక్యుమెంట్కి క్యాష్ డిస్కౌంట్ ఎంత ఇవ్వాలి. సో పర్మిటెడ్ పేమెంట్ డిఫరెన్సెస్. ఒకవేళ ఎట్లా, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ అనుకోండి, 100 రూపీస్కి తక్కువ ఉన్న 100 యాక్సెప్ట్ చేసేట్టుగా, 100 రూపీస్ కంటే పైన 105 ఉంది అనుకోండి, 100 యాక్సెప్ట్ చేసేట్టుగా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మనం రెవెన్యూస్ కానీ లైక్ ఎక్స్పెన్సెస్ కానీ 5% ఇవ్వచ్చు, లేదు అంటే లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమౌంట్ 5% అనుకోండి, ఇక్కడ 5 ఇవ్వచ్చు. ఓకేనా, 5 రూపీసే కదా క్యాష్ డిస్కౌంట్ అనేది, అదేనే ఇవ్వచ్చు. లేదంటే జస్ట్ ఇక్కడ పర్సెంటేజ్ మాత్రం ఇవ్వచ్చు, అమౌంట్ క్యాష్ డిస్కౌంట్ ఇవ్వకుండా. అలాగైనా మనం చేసుకోవచ్చు. సేమ్ మనం చూడండి, ఇంతకుముందు ఇది బజాజ్ ఉంది, ఇది తీసేసి మనది ప్రీవియస్ ఉంది కదా కస్టమైజింగ్ రిక్వెస్ట్, దాంట్లోకి వెళ్ళాలి. ఇదే కదా మంది 22 మారిపోయిందా. సేవ్. డేటా వాస్ సేవ్డ్. ఓకే, డన్. నెక్స్ట్ వన్ చూడండి, డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ GL అకౌంట్స్ OBA0. ఇది కూడా చూడండి, ఇది టాలరెన్స్ గ్రూప్ ఫర్ GLs OBA0 /n OBA0. న్యూ ఎంట్రీస్. లాట్ 1. ఇక్కడ టాలరెన్స్ గ్రూప్ కూడా నేను లాట్ 1 ఇస్తున్నాను. టాలరెన్స్ గ్రూప్ ఫర్
కంపెనీ కోడ్ లాట్ 1 సేవ్ చేస్తున్నాను. ఇది జిఎల్స్కి రిలేటెడ్ అనమాట. ఒకవేళ బియాండ్ ద లిమిట్, ఒక ఎంట్రీ పోస్ట్ చేయడానికి బియాండ్ ద లిమిట్ ఉన్నప్పుడు ఏం చేయాలి అనేదానికి దీన్ని యూజ్ చేస్తాం. ఓకే, డేటా వాజ్ సేవ్డ్. నెక్స్ట్, అసైన్ యూజర్స్ టు టాలరెన్స్ గ్రూప్ OB57. ఇది చాలా 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 ఇంపార్టెంట్. మీరు ఒక కంపెనీ క్రియేషన్ చేసి, ఒక కంపెనీ కోడ్ క్రియేషన్ చేసి ఎంట్రీస్ పోస్ట్ చేస్తూ ఉంటారు. సో ఒక కంపెనీ చేశారు, మరొక కంపెనీ కూడా క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఒక కంపెనీ చేసిన తర్వాత వేరొక కంపెనీ క్రియేషన్ చేసుకొని దాంట్లో ఎంట్రీస్ మీరు పోస్ట్ చేయాలనుకుంటారు. సో అలాంటప్పుడు ఇక్కడ మీరు సెటప్ ఏం చేసి ఉంటారు, పాత కంపెనీ యొక్క టాలరెన్స్ గ్రూప్ పెట్టుకో ఉంటారు. అది ఇక్కడ పెట్టుకో ఉన్నారనుకోండి, ప్రజెంట్ కొత్త కంపెనీ ఏదైతే నువ్వు చేస్తూ ఉంటావో ఆ ఎంట్రీస్ పడవు. ప్రతిసారి మీరు వచ్చి ఏం చేయాలి, ఈ ప్లేస్కి వచ్చి మార్చుకోవాలి. అరే నేను ప్రజెంట్ ఏ కంపెనీ కోడ్లో ఉన్నాను, ఇప్పుడు నన్ను బజాజ్ అనేది ఒక కంపెనీ ఉంది, లాట్ అనేది ఒక కంపెనీ ఉంది. నేను లాట్ అనే కంపెనీలో ప్రజెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నాను. కాబట్టి లాట్ కంపెనీ యొక్క టాలరెన్స్ గ్రూప్ ఇక్కడ ఉండాలి. ఏదానికి, నీ యూజర్ నేమ్కి. అది ఉండకుండా నాది బజాజ్ కంపెనీ టాలరెన్స్ గ్రూప్ ఇక్కడ ఉండింది అనుకోండి, ఎంట్రీస్ పడవు. అలా ప్రతిసారి మీరు మార్చుకుంటూ ఉండాలి. OB57 అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, క్రియేషన్ చేద్దాం. /n టీ కోడ్ ఏంటండి, OB57 కదా. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. పొజిషన్, నా యూజర్ ఐడి, అంటే నేను ప్రాక్టీస్ చేస్తున్నాను కదా స్టార్టింగ్లో, యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తున్నాను కదా, అది చూడండి. ఇది నా పాత కంపెనీ బజాజ్ 1 అనేది. నేను ప్రజెంట్ ఏ దాంట్లో ఉన్నా, లాట్ 1లో ఉన్నా కదా. ఇప్పుడు క్రియేషన్ చేశాను కదా, అది ఇవ్వాలి. ఇక్కడ లాట్ 1 గ్రూప్ ఇవ్వాలి. నేను ఇది ఇవ్వకుండా బజాజ్ 1 పెట్టి ఎంట్రీస్ పోస్ట్ చేస్తే పడవు. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి మార్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను లాట్ 1 కంపెనీలో ఉన్నాను కాబట్టి లాట్ 1 కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అవుతాయి. ఇప్పుడు నేను ఇదే కంపెనీలో బజాజ్ కంపెనీ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తే అవుతాయా అంటే కావు. ఎందుకు కావు, ఇక్కడ టాలరెన్స్ గ్రూప్ అనేది నేను లాట్ 1ది పెట్టుకున్నా. సో బజాజ్ 1ది పెట్టుకుంటే నాకు ఎంట్రీస్ పోస్ట్ అవుతాయి, లేదంటే పోస్ట్ అవ్వవు. జాగ్రత్త, ఇది మార్చుకుంటూ ఉండాలి. మీకు అర్థమవుతుంది నెక్స్ట్ చేసేటప్పుడు. తర్వాత చూడండి, ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్. దీంట్లో ఏంటి, జస్ట్ చూసుకుంటాం ఏమేమి చేసాము అనేసి. OB56 చూడండి, /n OB56 ఎంటర్. పొజిషన్లోకి వెళ్ళండి. మన కంపెనీ ఏంటి, కోడ్ లాట్ 1 ఎంటర్. వచ్చిందా, లాట్ 1 లాట్ PVT LTD SR నగర్. దీన్ని ఓపెన్ చేస్తున్నా. చూడండి, నీ కంపెనీ హెడ్ ఆఫ్ ది కంపెనీ, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, FM ఏరియా, ఫిజికల్ ఇయర్ వేరియంట్, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. ఒకవేళ మీకు ఏమైనా గుర్తులు లేకున్నాయనుకోండి, గుర్తు లేనప్పుడు మీరు OB56లోకి వస్తే మీరు ఏం చేశారనేది చూపిస్తుంది. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, FM ఏరియా, ఫిజికల్ ఇయర్ వేరియంట్, ఏవైతే మెయిన్ అవసరం అవుతాయో అవన్నీ ఇక్కడ మీకు చూపిస్తుంది మీ కంపెనీటివి. ఒకవేళ వేరే కంపెనీ చూడాలంటే ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఎంట్రీ ఇచ్చారనుకో, వేరే కంపెనీ వాళ్ళ డీటెయిల్స్ కూడా వస్తాయి ఇక్కడ. ఇలా చాలా వేరే వాళ్ళు కూడా వస్తాయి. ఓకేనా, ఈ విధంగా మనం గ్లోబల్ సెట్టింగ్స్ యొక్క కాన్ఫిగరేషన్ అనేది క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఓకేనా, చాలా సింపుల్. 1కి 2 సార్లు మీరు చేశారు అంటే ఆటోమేటిక్గా సబ్జెక్టు వచ్చేస్తుంది. ఓకే, ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా నిదానంగా చేయండి, స్టెప్ బై స్టెప్. స్టార్టింగ్లో మీరు చేస్తున్నారు కాబట్టి ఒక 6 అవర్స్ 7 అవర్స్ కంపల్సరీగా తీసుకుంటుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా మీరు అర్థం చేసుకుంటూ వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకుంటూ చేయాలి కాబట్టి కొంచెం టైం టేకింగ్ తీసుకుంటుంది. వన్స్ ఒకసారి 5 or 6 కోడ్ చేశారంటే నాకులాగే స్పీడ్గా చేసుకుంటూ వెళ్తారు, ఎలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. చాలా సింపుల్. ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఈ 3 చేసేవారికి కొంచెం కన్ఫ్యూజన్గా స్టార్టింగ్లో ఉంటుంది. ఈ 3 చేశారు అంటే తర్వాత టక్క 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 చేసుకుంటూ వెళ్తారు. అసలు ఇంకా టైం కూడా దొరకదు, అంత స్పీడ్గా చేసుకుంటూ వెళ్ళచ్చు. ఓకేనా, క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? సార్ మీరు డాక్యుమెంట్స్ పెట్టారు కదా, అక్కడ అసిస్ట్ ఏ అని చెప్పి SSGL అకౌంట్ పెట్టారు కదా. అవును, మీరు చూపించినవి 6 చూపించారు. వెండర్ పేమెంట్,
ఓన్లీ ఆ 6 మాత్రమే ఉంటాయా ఇంకా వేరే ఎక్స్ట్రా? క్లయింట్ బిజినెస్ లో మ్యాక్సిమం అవే ఉంటాయి, అవి కాకుండా ఎక్కువ ఉండవు. ఎందుకు ఉండవు అంటే అవే బిజినెస్ లో ఉండేవి, అవి కాకుండా వేరే ఉంటాయా? ఏముంటాయి చెప్పండి. ప్రజెంట్ కస్టమర్ ఇన్వాయిస్ ఉంటుంది, కస్టమర్కి పేమెంట్ చేయాలి. వెండర్ ఇన్వాయిస్ ఉంటుంది, వెండర్కి పేమెంట్ చేయాలి. అసెట్ అకౌంట్ ఉంటుంది, సో తర్వాత జిఎల్ అకౌంట్ ఉంటుంది, తర్వాత క్రెడిట్ మెమో ఉంటుంది, డెబిట్ మెమో ఉంటుంది. అవి కాకుండా బిజినెస్లో ఏమైనా ఉంటాయి? ఇంకా ఏమీ ఉండవు, ఎత్తుకులాడుకునే ఉండవు. మీరు ఒకసారి అనలైజ్ చేయండి. ఒక ఏదైనా నాట్ ఓన్లీ ఎస్ఏపి నాకు కూడా క్రెడిట్ మెమో గురించే కొంచెం ఆలోచన వచ్చేస్తుంది. అవి ఉంటాయి, మేము ఒక లేవు కదా. దీంట్లో కొన్ని వరకు ఇచ్చాము. మీ రియల్ టైంలో వచ్చినప్పుడు 100% వస్తాయి, వాళ్ళు అన్నీ ఇస్తారు. ఎఫ్ఐ కన్సల్టెంట్ చేసేటప్పుడు అన్నీ సరిచేసి ఇస్తారు ప్రతిదీ కూడా. జస్ట్ మీకు ఇప్పుడు నేను 3 మాత్రమే చూపించాను, ఇప్పుడు ఇవి కాకుండా ఇంకా ఉంటాయి మీకు. ఓకేనా, ఇక్కడ ఇప్పుడు ఇచ్చింది కొన్నే, ఇంకా మనకి క్రెడిట్ మెమో, డెబిట్ మెమో కూడా ఉంటాయి అంతే. అవి కాకుండా సిఓ అంటే కన్నా కంట్రోలింగ్ లో సిఓ ఉంటుంది. యా, సిఓలో కొన్ని ఉంటాయి. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డాక్యుమెంట్ టైప్స్ ఇన్ ఎస్ఏపి. మీరు నెట్లో సెర్చ్ చేస్తే ప్రతి నెంబర్ ఆఫ్ చూపిస్తాయి. చూడండి ఇక్కడ డిజెడ్ కస్టమర్ పేమెంట్, డిఆర్ కస్టమర్ ఇన్వాయిస్, కేజెడ్ వెండర్ పేమెంట్, కేజీ వెండర్ క్రెడిట్ మెమో. అక్కడ మీరు దాంట్లో ఉంటాయి, డాక్యుమెంట్ టైప్స్లో మీరు సెర్చ్ చేశారంటే అక్కడే ఉంటాయి అన్నీ. చూడండి, ఇవి మెయిన్ ఇవే. ఏబి జనరల్ డాక్యుమెంట్, సిఓ పోస్టింగ్, డీజీ కస్టమర్ క్రెడిట్ మెమో, డీజెడ్ కస్టమర్ పేమెంట్. ఇవే మ్యాక్సిమం ఇవే ఉంటాయి. ఇవి ఇంతకు మించి ఇంకా సిస్టంలో ఎలాంటి బిజినెస్లో అయినా కూడా అవసరం ఉండవు. ఇంకా ఇవే ఎన్ఎఫ్, వీటికి మించి ఇంకా ఏముండదు వర్క్. చూడండి ఏమైనా ఉన్నాయా? మనం నెట్లో చేసినా కూడా ఇవే వస్తున్నాయి, వీటికి మించి ఏం లేవు ఇంకా. అంటే సార్ ఓకేనా, మనము డాక్యుమెంట్స్ ఓపెన్ చేసినప్పటికీ కూడా అందులో నెంబర్ రేంజ్ ని సెలెక్ట్ చేసుకొని ఇంటర్వెల్స్ తీసుకొని ఎస్ఏ అక్కడ మనకి ఎస్ఏపి సర్వర్ అక్కడ మనం సర్వర్లో చేస్తున్నాం కాబట్టి ఆ నెంబర్ డిఫైన్ చేశారు. క్లయింట్ బిజినెస్ లో వాళ్ళు ఏ నెంబర్ చెప్తే దాన్ని బట్టి మనం అలాట్ చేసుకోవచ్చు. ఓకేనా, మనకి ఏ నెంబర్ నుంచి స్టార్ట్ చేసుకోవాలనేది కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఎందుకంటే యూనిక్ గా ఉంటుంది కాబట్టి క్లయింట్ సర్వర్ అనేది వాళ్ళ నుంచి మన రిక్వైర్మెంట్స్ అన్ని కనుక్కొని వాళ్ళకి తగినట్టుగానే మనం సాఫ్ట్వేర్ డిజైన్ చేసి కన్ఫిగరేషన్ చేసి ఇస్తాం. ఓకే, నా డౌట్ అది కాదు. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు డాక్యుమెంట్స్ మనం ఓపెన్ చేసాము, కానీ డాక్యుమెంట్స్ లో సపరేట్ గా మనం ఏది డాక్యుమెంట్ కోడ్ ఇవ్వడం అట్లా జరగలే. జస్ట్ నెంబర్ రేంజ్ లో చెప్పి అక్కడ ఇంటర్వెల్స్ లో నుంచి ఒక నెంబర్ ని మనం సెలెక్ట్ చేసుకున్నాం కొత్తది బెస్ట్ చేసి 1 to 500 అని 500 1 to 1000 అని చెప్పి మరి సెట్ చేశారు మీరు ఎస్ఏకి అవన్నిటికి. అవును, సపరేట్ గా డాక్యుమెంట్ అనేది ఏం లేకుండా డాక్యుమెంట్ నెంబర్ రేంజ్ ని సెలెక్ట్ చేసుకున్నారు, కానీ డాక్యుమెంట్ వల్ల ఏం పెద్దగా అక్కడ ఏం కాదు, మనకేం ఇది చూపించడం లేదు కదా. దీనిపైన పోండి కొంచెం కిందకి సార్, డాక్యుమెంట్ రేంజ్ కాకుండా ముందు అదే చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది ఉంది ఎస్ఏ, ఈ డాక్యుమెంట్ రేంజ్ ఏం సార్ అది ఏది? జస్ట్ మనం దీంట్లో ఇవ్వలేదు, ఇక్కడ ఉన్న వాటిలో లేదు అది. అదే ఓన్లీ అవి మాత్రం ఉంటుంది, అట్లా సెలెక్ట్ చేసుకోవడం నెంబర్లు ఇవ్వడం అంతేనా? అంతే. డాక్యుమెంట్ టైప్స్ అంటే ఏంటంటే మనకి ఏమేమి ఉన్నాయి అని తెలుసుకోవడానికి. ఒక క్లయింట్ బిజినెస్ లో కానీ రియల్ టైం వర్క్ చేసే ప్లేస్ లో కానీ మ్యాక్సిమం ఇవే ఉంటాయి. ఓకే, ఇవి ప్రీ డిఫైన్డ్ గా ఎస్ఏపి కంపెనీ అనేది ఇచ్చి ఉంటాడు. మ్యాక్సిమం దానికే నెంబర్ రేంజ్ కూడా ఉంటుంది. ఆ నెంబర్ రేంజ్ కి మనం ఏం చేస్తాము, మనం డాక్యుమెంట్ ఏ నెంబర్ నుంచి స్టార్ట్ అవ్వాలి అనే నెంబర్ అనేది మనం ఇచ్చుకుంటాం. ఇక్కడ దీంట్లోనే యాక్చువల్గా డైరెక్ట్ గా దీంట్లోనే ఇచ్చేస్తాం మనం, ఈ ప్లేస్ లోనే డాక్యుమెంట్. లేదు అంటే ఎఫ్పిఎన్ వన్లోకి వెళ్ళినా మనం డైరెక్ట్ గా ఇవ్వచ్చు. ఇక్కడ సో ఇక్కడ చూడండి 1 నుంచి 9 9 ఇచ్చాను. అంటే 01 ఏదైతే ఉందో ఎస్ఏ డాక్యుమెంట్ దానికి మనం మాక్సిమం 14 ఇన్వాయిస్ పోస్ట్ చేయొచ్చు అని అర్థం. 999 అంటే 9 అంటే తర్వాత ఆ 1 crore అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నెంబర్ నుంచి వెండర్ ఇన్వాయిస్ ఇచ్చేయచ్చు. తర్వాత మళ్ళీ 2 crores నుంచి మనం అట్లా ఇవ్వచ్చు. సర్టైన్ నెంబర్ సెట్ చేసుకోవడం.
ఇప్పుడు ఈ సింపుల్ కాకుండా మొత్తం ఒకసారిగా మనం అన్ని ఇవ్వలేము సార్, డాక్యుమెంట్స్ అన్ని కలిపి ఒకసారి. అట్లా ఇవ్వలేమండి, అట్లా బల్క్లో ఇవ్వలేము. ఏదానికి అది ఇండివిజువల్. ఇప్పుడు మనకి టాలీ ప్రైమ్లో కూడా ఏదానికి అది ఇండివిజువల్ ఉంటాయి, కానీ అన్నిటి కలిపి ఇవ్వంగా. ఓకే, మా రిమైనింగ్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ప్రేమ్, స్వాతి గారు, ఎనీ డౌట్స్? నో సార్. క్లియర్ కదా? యా. సో ఈ విధంగా మీరు గ్లోబల్ సెట్టింగ్స్కి మళ్ళీ ఒకసారి నిదానంగా చేయండి. ఓకే, ఆడికి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్ నీట్గా క్లియర్ కట్గా 2 కాన్ఫిగరేషన్స్ ఎలాంటి ఎర్రర్స్ లేకుండా మనం చేయగలిగాం. సో టుమారో క్లాస్లో మనము లైక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ డిస్కస్ చేస్తాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అది మనకి ఇంకా థియరీలో లాస్ట్ పార్ట్ అనుకోండి. ఈ 3 చేసిన తర్వాతనే మనం రిమైనింగ్ స్టెప్స్ ఏవైనా కావాలంటే ఎంటర్ చేయగలుగుతాం. మెయిన్గా ఈ 3 మనకు చాలా ఇంపార్టెంట్. రియల్ టైంలో మీరు ఎక్కడికి వెళ్ళి జాబ్ చేసినా ఈ 3 ప్రాణం. ఈ 3 చేస్తేనే మనకు తర్వాత ఎంట్రీస్ అనేది క్లయింట్ లెవెల్లో మనం పోస్ట్ చేయగలుగుతాం, లేదు అంటే పోస్ట్ చేయగలగలేం. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నాగేష్ గారు, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ప్రేమ్, ఎనీ డౌట్స్? క్లారిటీ అనేది ఒకటే ప్రాబ్లం ఉంది సార్. ఏదండి? అది మన కంపెనీ కోడ్. ఇప్పుడు మీరు చెప్పిన గ్లోబల్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, జనరల్ లెడ్జర్ అని, అదే మన ఫిజికల్ ఇయర్స్ OB29, OB37 ఇవన్నీ అప్ టు గ్లోబల్ పారామీటర్స్ వరకు, ఇవి అన్ని మొత్తం అన్ని కలిపి గ్లోబల్ సెట్టింగ్స్ అన్ని కలిపి కంపెనీకి అసైన్ చేస్తున్నామా, కంపెనీ కోడ్కి అసైన్ చేస్తున్నామా? ఇప్పుడు 2 ఉంటాయండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ వరకు కంపెనీ మెయింటైన్ చేస్తుంది, హెడ్ ఆఫ్ ది కంపెనీ. ఓకే, గ్లోబల్ సెట్టింగ్స్ వరకు కంపెనీ కోడ్కి అసైన్ జరుగుతాయి. ఈ 2 కలిపితే మనకు OB-Y6లో ఉంటాయి. ఓకే, మీరు వాటి నుంచి థియరీగా అనలైజ్ చేసినట్లయితే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ చాలా ఉంటాయి. డేటా ఎక్కడ ఫైనలైజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఫైనలైజ్ అవుతుంది. మీరు 1 or 10 కంపెనీ కోడ్ చేశారంటే అంటే సార్ నా డౌట్ ఏంటంటే, మీ డౌట్ నాకు అర్థమైంది. ఒక 2-3 కంపెనీ కోడ్లు చేసిన తర్వాత మీకే ఒక క్లారిటీ వస్తుంది. స్టార్టింగ్ కదా కొంచెం డిస్టర్బెన్స్ గానే ఉంటుంది సబ్జెక్టు. 2-3 కంపెనీ కోడ్లు చేసిన తర్వాత దాని ఎఫెక్ట్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది క్లారిటీగా. ఓకేనా? ఓకే, సో డన్. యా, సో టుమారో మనకు చార్ట్ ఆఫ్ అకౌంట్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? యా, డన్. ఓకే గైస్, గుడ్ నైట్.